చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. 2-3 రోజుల్లో కాళేశ్వరంపై మాట్లాడతానని చెప్పారు సీఎం రేవంత్. ఢిల్లీ పర్యటన కేవలం కర్ణాటక కులగణన గురించే అన్నారు. కుల సర్వే ఆధారంగా మంత్రివర్గంలో నేతలకు స్థానం కల్పించామన్నారు సీఎం. తాను ఉన్నంత వరకు బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్లో చేర్చుకునే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేశారు. అసెంబ్లీ రౌడీ సినిమాలో బాషా గ్యాంగ్లా బీఆర్ఎస్ నేతల పంచాయతీ ఉందని విమర్శించారు. మీడియాను తమ వైపు తిప్పుకునేందుకే బీఆర్ఎస్ డ్రామాలు చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ల సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సునీల్, ఢిల్లీ పర్యటన 3 రోజుల పర్యటన ముగించుకొని కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్కు వెళ్ళడం జరిగింది. అయితే వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన సీఎం అనేక ఆసక్తికరమైన విషయాలు కూడా చెప్పడం జరిగింది. అయితే కేవలం కర్ణాటక కులగణనకు సంబంధించిన అంశంపైనే తనను హైకమాండ్ పిలిచిందంటూ, అదేవిధంగా సిద్దిరామయ్య, డీకే శివకుమార్ తోటి కూడా ఆయన భేటీ అవ్వడము, తెలంగాణలో ఏదైతే విధానాన్ని అవలంబించామో దాన్ని కర్ణాటక ప్రభుత్వంలో కూడా తీసుకురావాల్సిందిగా కూడా అధిష్టానం యోచించిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఆయన కొన్ని విషయాలను కర్ణాటక ప్రభుత్వానికి కూడా వెల్లడించడం జరిగింది. కేవలం కులగణన మాత్రమే తెలంగాణ ప్రభుత్వం చేయలేదు, అన్ని రకాల గణన జరిగింది అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే కొంత సమాచార హక్కు చట్టం కావచ్చు, ప్రైవసీ చట్టానికి సంబంధించి కూడా తను అన్ని విషయాలు వెల్లడించలేనంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే దీంట్లో మరొక అంశాన్ని కూడా ఆయన వెల్లడించడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఈరోజు కేసీఆర్ విచారణ కమిషన్ ముందుకు వస్తున్న నేపథ్యంలో కాళేశ్వరానికి సంబంధించిన అవినీతి కావచ్చు, ఆ కట్టడానికి సంబంధించిన అంశము, పిల్లర్ల కుంగిపోత, వీటన్నిటిపైన కూడా ఆయన మాట్లాడుతూ 1-2 రోజుల్లోనే తను మీడియా ముందుకు వచ్చి రాష్ట్ర ప్రజలకందరికీ కూడా దానికి సంబంధించిన అంశాలను తెలియజేస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే 1-2 రోజుల్లో హైదరాబాద్లో కూడా ప్రెస్ మీట్ పెడతాను కాళేశ్వరానికి సంబంధించిన అంశంపైన అని చెప్పారు. అదేవిధంగా కులగణనకు సంబంధించి కూడా దేశంలో ఎక్కడ కూడా కులగణనకు సంబంధించి చేయలేదు. రాహుల్ గాంధీ సూచనల మేరకు తెలంగాణలో పకడ్బందీగా కులగణన, జనగణనను చేశాము, దాన్ని రోల్ మోడల్గా తీసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. దాన్ని ప్రియారిటీగా తీసుకోవాలంటూ కూడా తెలంగాణ రాష్ట్ర సీఎం జంతర్ మంతర్లో ధర్నా చేయడాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది ఈరోజు. అదేవిధంగా ఇటు ఆ రాష్ట్రానికి రావాల్సిన అంశాలపైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పట్టించుకోవట్లేదు. రాష్ట్రానికి రావాల్సిన మెట్రో సంబంధించి కావచ్చు, త్రిబుల్-ఆర్ సమస్య కావచ్చు, ఇతర అంశాలపైన కూడా కిషన్ రెడ్డికి కొంత బాధ్యత ఉంటుంది. ఆయన కేంద్ర ప్రభుత్వంలో కేబినెట్ మీటింగ్ జరుగుతున్న సమయంలో ఆయన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విధంగా కేబినెట్లో చర్చకు తీసుకురావాల్సిందిగా కూడా ఆయన కోరడం జరిగింది. మరొక వైపు నక్సలిజం పైన కూడా ఆయన మాట్లాడారు. నక్సలిజం అనేది ఒక సామాజిక సమస్య, దాన్ని ఎప్పటికీ కూడా అంతం అవ్వదు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏదో ఒక రూపంలో నక్సలిజం అనేది కూడా ఇంకా పూర్తిగా అంతమయ్యే పరిస్థితి లేదు. గతంలో ఉన్న నక్సలిజం వేరు, ప్రస్తుతం ఉన్న నక్సలిజం వేరు. కాంగ్రెస్ పార్టీ దాదాపు 35,000 ఎకరాలను కూడా బడుగు బలహీన వర్గాలకు పంచడం జరిగింది అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. వీటన్నిటిపైన కూడా ఆయన ఆఫ్ ద రికార్డులో అనేక అంశాలను కూడా మాట్లాడడం జరిగింది. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు, ఢిల్లీ టూరు, అదేవిధంగా క్యాబినెట్ పోర్ట్ఫోలియోకి సంబంధించిన అంశంపైన కూడా ఆయన స్పందించారు. పీసీసీ, అదేవిధంగా రాష్ట్ర ఇన్ఛార్జు, డిప్యూటీ సీఎం చర్చించి తీసుకోవాల్సిన అంశాలు ఇవేవి కూడా లేకుండా కేవలము సీఎంను పిలిచి పోర్ట్ఫోలియోకి సంబంధించి కూడా అధిష్టానం మాట్లాడదు అంటూ కూడా చెప్పారు. అయితే తరచుగా సీఎం ఢిల్లీ బాట పడుతున్నారు అంటూ కూడా విపక్షాలు, బీఆర్ఎస్ పార్టీ విమర్శలు గురిపిస్తున్నాయన్న దానికి కూడా ఆయన అధిష్టానం ఢిల్లీలో ఉన్నప్పుడు ఢిల్లీకి రావాల్సి వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉన్న నేపథ్యంలో ఆ బీఆర్ఎస్ నేతలంతా కూడా ఫామ్ హౌస్కే వెళ్ళి ఆయనను కలిసి వస్తున్నారు. మరి ఎక్కడైతే అధినాయకత్వం ఉంటుందో అక్కడికే వెళ్ళి కలవాల్సి ఉంటుంది కాబట్టి నేను ఢిల్లీకి తరచుగా వస్తున్నాను. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇటు కేంద్ర ప్రభుత్వంతో కూడా కలిసి పనిచేస్తాను. రాష్ట్రానికి అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వడం కోసం అన్ని రకాలుగా కూడా నేను కేంద్ర ప్రభుత్వాన్ని వినతి కోరుతానంటూ కూడా చెప్పడం జరిగింది. మనం అడగకుండా కేంద్ర ప్రభుత్వానికి మనకి ఏ అవసరాలు ఉన్నాయనేది తెలియదు కాబట్టి 10 సార్లు వెళ్లాల్సి వస్తుంది, కలవాల్సి వస్తుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి విషయాలన్నీ కూడా ఆయన చిట్చాట్తో మాట్లాడడం జరిగింది. కాళేశ్వరానికి సంబంధించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరుపైన కూడా ఆయన స్పందించారు. కేసీఆర్ విచారణ సందర్భంగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సునీల్. ఓకే గోపి.